అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇటీవలి కాలంలో ప్రతి జిల్లా కలెక్టర్ కూడా అంగన్వాడీ కేంద్రాలను అయితే తనిఖీ చేస్తున్నారు. మనం న్యూస్లో అయితే చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నిన్న తెలంగాణ ఐసీడీఎస్ శాఖ మంత్రి సీతక్క గారైతే ఐసీడీఎస్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష ముఖ్యాంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో నిరంతర తనిఖీలు, నాసీరకం సరుకులు వస్తే టీచర్లు తీసుకోవద్దు, మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి సీతక్క అంటూ ఇక్కడ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. మరి అంగన్వాడీల్లో నాసీరకం సరుకులు సప్లై చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఫ్లయింగ్ స్క్వాడ్స్తో అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం చెకింగ్ చేస్తామని మంత్రి సీతక్క అయితే ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో అంగన్వాడీ లబ్ధిదారులకు ఇచ్చిన గుడ్డులో కోడిపిల్ల కనిపించడం, తర్వాత వేరే రాష్ట్రంలో అయితే ఏకంగా చనిపోయిన పాము కళేబరమే ఫుడ్లో కనిపించిందట. ఈ విధంగా నాసి రకమైనటువంటి సరుకుల్ని కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఈ బదనాంను అయితే మోస్తున్నారు లబ్ధిదారుల నుంచి. కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి, పెండింగ్ బిల్స్ కూడా విడుదల చేయాలి. అప్పుడే అంగన్వాడీ వ్యవస్థలో మంచి నాణ్యమైన పోషకాహారం చిన్నారులకు అందే అవకాశం ఉంది. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. కొన్ని సెంటర్లలో నాణ్యత లేని గుడ్లు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరుకుల క్వాలిటీని చెక్ చేసేందుకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో సోమవారం అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లకు నాసిరకం గుడ్లు వస్తువులు వస్తే నిర్వాహకులు వాటిని తీసుకోవద్దు, ఉన్నతాధికారులకు వెంటనే విషయాన్ని తెలియజేయాలి. అలా చేయకపోతే అంగన్వాడీ టీచర్లు, స్థానిక సిబ్బందే బాధ్యులవుతారు. మరి సరుకుల క్వాలిటీ చెక్ చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించాలి. సరుకుల సప్లై కాంట్రాక్ట్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్లకు పొడిగించడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కాంట్రాక్టుల గడువు తగ్గించే ఆలోచనలో ఉన్నాం. టెండర్ల నిబంధనలు కఠితరం చేస్తాం. పారదర్శకత కోసం ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటామని అన్నారు. ఇక ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సెక్రటేరియట్లో రివ్యూ చేస్తున్న మంత్రి సీతక్క ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఏదైనా మరి ఈ సోమవారం రోజు నిర్వహించిన సర్వేలో సమీక్షలో అంగన్వాడీ జీతాలపై కూడా డిస్కస్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీల జీతాలు పెంచుతాం, వారికి బెనిఫిట్స్ కూడా భారీ ఎత్తున ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇటీవల కాలంలో సీతక్క గారు కూడా మరి అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతాం, జీవో నెంబర్ 10 రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా సమీక్షలో అంగన్వాడీల గురించి డిస్కస్ చేస్తే బాగుండేది. ఏది ఏమైనా ఈ కొత్త ప్రభుత్వంపైనే ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ ఆశలు పెట్టుకున్నారు. వెంటనే వారి యొక్క జీతాలు పెంచాలి, వాళ్ళకి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా ఇవ్వాలి. అప్పుడే అంగన్వాడీల్లో మంచి నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ఇంకో న్యూస్ పేపర్ చూస్తే నాసిరకం వస్తువుల సరఫరాపై కఠిన చర్యలు, అంగన్వాడీ కేంద్రాలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు అంటూ ఇక్కడ కూడా న్యూస్ హైలైట్ కావడం జరిగింది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లు అయితే చాకచక్యంగా వివరించాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి కాంట్రాక్టర్లకు ఏమైనా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలి. లేకుంటే అంగన్వాడీ టీచర్ల మీదనే చర్యలు తీసుకుంటామని ఈ సమీక్షలో మంత్రి సీతక్క గారు చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా వస్తువులు తీసుకోండి. నాసిరకం సరుకులు లేకుండా నాణ్యమైన సరుకులనే చిన్నారులకి, గర్భిణీలకు, లబ్ధిదారులకు అందించండి. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. ప్రభుత్వం అంగన్వాడీల జీతాలు పెంచుతుందని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.